అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ బీహార్లో మోడీ తల్లిపై రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద బీజేపీ మహిళా మోర్చా ఆయన దిష్టిబొమ్మ దగ్ధంకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దిష్టిబొమ్మకు దగ్ధకు ప్రయత్నిస్తుండగా దిష్టిబొమ్మ అంటించేందుకు కూడా మహిళా మోర్చా నేతలు బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు రాత్రి నుంచే ఈరోజు బీజేపీ మహిళా మోర్చా కూడా ఒకవైపు రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టిబొమ్మ దగ్ధం, ఇంకొక వైపు అటు గాంధీ భవన్ ముట్టడికి వెళ్తాదని చెప్పి ముందస్తు సమాచారం నేపథ్యంలో కూడా పోలీసులు ముందుగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఎవరు కూడా మహిళా మోర్చా నేతలు బయటికి వెళ్లకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయం యొక్క గేట్లు మూసివేయడంతో భారీగా పోలీసులు బయట ఉండడంతో ఒక్కసారిగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయటకు రాని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కూడా స్పష్టంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం యొక్క గేటు పైకి ఎక్కి కూడా అటువైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి అక్కడి పక్క కూడా కొన్ని పోలీసులు చాలా మంది కూడా మోహరించినటువంటి నేపథ్యంలో అటు పక్కకు సంబంధించి మాత్రం పోలీసులు తీవ్రంగా బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నట్లు. అందుకే పోలీసుల తీరును ఒకవైపు రాహుల్ గాంధీ తీరు పైన కూడా అటు పెద్ద ఎత్తున మహిళా మోర్చా నేతలు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మోడీ తల్లిపై చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, రాహుల్ గాంధీ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటున్నటువంటి నినాదాలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా పూర్తిగా దద్దరిల్లుతుంది. దీనికి సంబంధించి కూడా మహిళా మోర్చా నాయకురాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం చేస్తున్నారు. మహిళా మోర్చా అటు ఆధ్వర్యంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మహిళా మోర్చా నాయకురాలతో ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నరేంద్ర మోదీ గారి మదర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకి రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఓట్ చోరీ యాత్ర పేరుతో భారత్ ఇజ్జత్ చోరీ యాత్ర చేస్తున్నారు. బీహార్ లో గెలవలేమని ఆ భయం ఒక్కతోని మొన్నటిదాకా భారత్ జోడో యాత్ర పేరుతోని శక్తినితో కొట్లాడుతున్నామని మహిళలను ఆ రోజు కించపరిచారు. ఈ రోజు ఓట్ చోరీ యాత్రతోని మోదీ గారి మదర్ ని తిట్టడం జరుగుతుంది. ఆనాడు 17 సార్లు దండయాత్ర చేసి భారతదేశం మీద దండయాత్ర ఎట్లా చేసిరో ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్రల పేరు మహిళల్ని తిట్టడం, మహిళల్ని కించపరచడమే ఒక జయంగా పెట్టుకున్నారు. వెంటనే రాహుల్ గాంధీ మోదీ గారి మదర్కి యావత్ దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. మన భారతదేశం వసుదైక కుటుంబం అంటారు. మేము వసుదైక కుటుంబం అని పాలిస్తే వాళ్ళు మాత్రము ఏక్ సోనియా కుటుంబంగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుంటే ఈయన యాత్రల పేరు మీద మహిళల్ని కించపరుస్తూనే ఉన్నారు. వెంటనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలో ఏదైతే మోదీ గారి మదర్కి జరిగిన అన్యాయం యావత్ మహిళలకు జరిగినట్టే. సో వెంటనే ఆ మాతృమూర్తికి వారిని కన్నా నరేంద్ర మోదీ గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే యావత్ దేశంలో ఉన్న మహిళలకు అందరికీ కూడా క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని మేము అనుకుంటున్నారు. పోలీసులు ఎందుకు ఆపుతున్నారు మిమ్మల్ని? పోలీసులు మేము నిరసన ప్రదర్శిస్తామని చెప్పినాక కూడా కావాలని మమ్మల్ని అంటే ఓన్లీ నిరసన వ్యక్తం చేస్తాం, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని మాత్రమే నిరసన వ్యక్తం చేస్తామని చెప్పినాం. మేము ఎటువంటి ధర్నా చేయమని చెప్పినప్పటికీ కూడా పోలీసులు జులుం చేసి ఇక్కడ ఆపడం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశమా కాదా అంటే మా మాట మేము ప్రజలకు చెప్పుకునే అవకాశం కూడా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో వెంటనే రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ అందరు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ అన్నకపోయినా రాహుల్ గాంధీ సభలో జరిగినప్పుడు నైతికంగా వాళ్ళే బాధ్యత వహిస్తారు. వాళ్ళ యాత్రలో జరిగింది ఇది కాబట్టి నైతికంగా వాళ్ళు బాధ్యత వహిస్తారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే. మేడం, ఇది అసలు రాహుల్ గాంధీకి సంబంధించి అసలు కాంగ్రెస్ మోడీ తల్లిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నైతిక బాధ్యత వహించి కూడా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు కూడా అటు దిష్టిబొమ్మ దగ్ధము, మరొక వైపు గాంధీ భవన్ కు ముందస్తు వెళ్తారన్నటువంటి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్లాన్ చేస్తాం. పోలీసుల తీరును కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. గేటును లాగేటువంటి ప్రయత్నం మనకు విజువల్లో
స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ యొక్క కాంగ్రెస్ యొక్క దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చూస్తున్నాం, ఒకవైపు అటు మోడీ గారి తల్లిపై ప్లకార్డులు పట్టుకున్నారు. మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ ఖాన్ అంటూ, రాహుల్ గాంధీ కాదు రాహుల్ ఖాన్ అంటూ కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు బయటికి రానివ్వకపోవడంతో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం యొక్క గేట్లు ఎక్కి కూడా మహిళలు కూడా అటువైపు ఉన్నటువంటి పోలీసులు గేటు లోపలి పార్టీ ఆఫీస్ లోపలి వైపు కూడా ఇటు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఉంటే అటువైపు పోలీసులు ఉన్నారు. ముందస్తు కూడా ఇటు బీజేపీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం తెలుసుకున్నటువంటి పోలీసులు భారీగా మోహరించారు. మునుపెన్నడూ లేని విధంగా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా వందల సంఖ్యలో కూడా పోలీసులు చేరుకోవడం, మరొక వైపు బీజేపీ నేతలు బయట నుంచి వస్తున్నటువంటి నేతలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండడం, మళ్ళీ లోపలికి వచ్చిన నేతలను బయటికి రాకుండా ప్రోగ్రాంను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో కూడా మహిళలు ఒకవైపు కూడా అటు క్లియర్గా గేట్ మీదకి ఎక్కి కూడా వారి ఒకవైపు కూడా డౌన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు రాహుల్ గాంధీకి సంబంధించి క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు ఈ ఉద్రిక్త పరిస్థితులు, ఎందుకంటే పోలీసులకు సంబంధించి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తు కూడా ఒకవైపు మరి పోలీసులు అయితే కూడా ముందస్తుగా మహిళలు కానివ్వండి బీజేపీ నాయకులు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ముందస్తు కూడా ఒకవైపు భారీగా కూడా ముందు గేటు మూసారు. ఆ తర్వాత పోలీసులకు సంబంధించి పోలీసుల తీరుపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన నినాదాలు చేస్తుంది. కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి విధానాలు అసలు వసుదైక కుటుంబం అంటారు. అసలు ఏంది వసుదైక కుటుంబం? కాంగ్రెస్ మోడీ తల్లిని ఒకవైపు కూడా అవమానపరచడం, కించపరచడమే పనిగా పెట్టుకుంది. కాబట్టి డెఫినెట్గా క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా అటు డిమాండ్తో కూడా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా నేతలు కూడా ఇటు లోపలి వైపే ఉండి డిమాండ్ చేస్తూ కూడా పోలీసుల తీరుపైన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైన కూడా నినాదాలు చేస్తూ రాహుల్ క్షమాపణకు కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.